ఇంకా క్వశ్చన్స్ ఇంకేమి లేవండి, నేను మొత్తం అన్నీ చెప్పేశాను. నేను ఇంకా క్వశ్చన్స్ ఏమీ ఇంకా లేవు. ఉద్యోగం విషయము ఒక రిపోర్ట్ ఇచ్చేసాను, వారు ఎంక్వైరీ చేస్తారు, సర్వీస్ మ్యాటర్స్ వారు చూస్తారు, సీఎం గారు చూస్తారు, తగిన న్యాయం చేస్తారు. ఎందుకంటే నాలాగా ఎవరు కూడా ఆఫీసర్స్ డిపార్ట్మెంట్లో అలా నాలా సఫర్ కాకూడదు కాబట్టి వారికి నేను నాకు గుర్తున్నంత మేరకు రాసి ఇచ్చాను. ఉద్యోగం విషయం అయిపోయింది. నెక్స్ట్ ఉద్యోగము కాకుండా నేను ఆర్థిక సహాయం అడిగాను. ఆర్థిక సహాయము అందిన రోజున నేను మళ్ళీ మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తాను. నేను తప్పకుండా నా శేష జీవితం లోపల ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేయడానికి నేను ఎంచుకున్నాను నా మార్గాన్ని. గతంలో కూడా నేను అంటే రెండో ఇన్నింగ్స్ చేసినప్పుడు ఏదైతే సఫర్ అయ్యానో బయటకు వచ్చిన తర్వాత నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది కాబట్టి ఆ సేవా రంగం లోపల ఆరోగ్య కేంద్రం నడిపిస్తూ పతంజలి సంస్థతో అసోసియేట్ అయ్యాను. ఇప్పుడు ఆర్య సమాజ సంస్థతో అసోసియేట్ అవుతున్నాను. వేదము యజ్ఞము అనేది అందరి ఇళ్ళకి వెళ్ళాలనేది నా ఉద్దేశము. కాబట్టి ఈ విషయం లోపల 3 ఛానల్స్ నడిపిస్తున్నాను. 3 పుస్తకాలని కూడా నేను రిలీజ్ కాబోతున్నాయి, రాశాను. నేను ఇలా నేను విస్తృత స్థాయి లోపల ఈ ధర్మ క్షేత్రం లోపల నేను నిశుల్క సేవ చేస్తున్నాను కాబట్టి నాకు తప్పకుండా వారు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సోషల్ మీడియాలో చర్చ జరిగితే మీ అంశంపైన రెస్పాండ్ అయ్యారా? నేను ఫేస్బుక్లో రాస్తూ ఉన్నానండి. మొదటిసారి వారిని ఇప్పుడు వచ్చి కలిసి చేయడానికి నాకు ఎటువంటి ఓపిక లేదు. ఆల్రెడీ నేను మిషన్ మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్లడానికి నేను పూర్ణ సమర్పితురాలను అయ్యాను. ఆధ్యాత్మికమే కావాలి. ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ 100 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదైంది సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి 10 ఏట నుంచే కూడా నేను శివభక్తురాలని. మేడం, ఇటువైపు రావాలంటే మనిషికి గట్టి దెబ్బ తగులుతూనే ఈ ఆలోచన వస్తుంది. మీరు ఈ డిఎస్పీ ఉద్యోగం కోల్పోవడంతో ఈ ఆలోచన వచ్చింది ఇటువైపు మళ్ళాలని? అలా ఏం ఉండదండి. వైరాగ్యము ఒకటి కారణం, అభ్యాసం కూడా ఒకటి కారణం. 2 ఉన్నాయి నా దగ్గర. అభ్యాసం ఉంది, వైరాగ్యం ఉంది. మీరే చెప్పారు అన్ఫిట్ అని చెప్పేసి. ఒకవేళ డిఎస్పీ గారు రమ్మని చెప్తే మళ్ళీ అడగలేదండి ఎవరు. నేను ఆల్రెడీ ఫేస్బుక్ లో రాస్తూనే ఉన్నాను కదా, అన్ని చెప్పి రాశాను కదా. ఇంకా మళ్ళీ డిఎస్పీ గారు రమ్మని ఎవరు అడుగుతారు? అదే ఉద్యోగం ఇస్తాము మినిస్ట్రియల్ స్టాఫ్ అని అంటే అడగలేదండి. సీఎం గారిని కలిసే బయటకు వచ్చాను కదా, వద్దని చెప్పాను. ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను. నిశుల్క సేవ చేస్తున్నాను. నాకు మనసు నచ్చిన రంగంలో నేను ఉన్నాను. ఇప్పుడు ఇంకా చాలా మీరు ఆర్థిక సహాయం అడుగుతా ఉన్నారు. అవునండి, వేద కేంద్రం గురించి అడుగుతున్నాను. నా పర్సనల్ అవసరాల గురించి కాదు. అందులోంచి రూపాయి కూడా నేను తీసుకున్నాను. ఓకే, మీరందరూ నా మనోవ్యధని ప్రజలందరి ముందుకు ఉంచారు. ఇన్ని రోజులు నేను సస్పెండ్ చేసినందుకు చాలా బాధపడ్డాను. ఎక్కడ కూడా నేను పరిచయం చేసుకోలేని పరిస్థితి ఉండే. ఇప్పుడు మొట్టమొదటిసారి వారి యొక్క ఈ గుర్తింపు వల్ల నేను అందరికీ ఇప్పుడు మరొకసారి తెలియడం జరిగింది. కాబట్టి సీఎం గారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.